హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందులో మేము గూడా బాగుండాలండి. ఫైనల్‌గా అన్నం కూరలు అవుతున్నాయండి. పొయ్యి మీద పెట్టేసేసాను. కొంచెం తలనొప్పిగా ఉంది. మనకు ఎలా చెప్పాలంటే, హస్బెండ్ మనం ప్రేమ చూపించినా వాళ్ళు అంతగా పట్టించుకోరు గానీ, వాళ్ళు ప్రేమ చూపించారంటే మాత్రం మనం అస్సలు తట్టుకోలేము కూడా. అది నా విషయంలో అలానే జరిగింది. అందుకే ఏడ్చి ఏడ్చి ఇలా ఉన్నాయన్నమాట నా కళ్ళు. ఎందుకనేది ఏంటనేది వీడియోలో చెప్తానండి. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను ఎప్పుడు వాడిన తలకి మాత్రం పెరుగు, మెంతులు, కలంజి సీడ్స్ వారానికి అట్లా పెట్టేదానండి. ఈ మధ్య అసలు పెట్టట్లేదు. అలాగా గోరింటాకు, కరివేపాకు కూడా వేశానండి. గోరింటాకు ఎందుకు వేసానంటే నాకు వైట్ హెయిర్ ఉంది. అందువల్ల మాకు రంగులు అవి పెట్టడం ఇష్టం లేక నేను ఇలా వాడతానండి. మా పాపకు కూడా పెడతానండి. పెరుగు పెరుగు కూడా కలిపి పెట్టేస్తాను. చూపిస్తాను చూడండి. ఫైనల్గా అంట్లు కూడా కడిగేసానండి. అంట్లు అయిపోయినాయి. అన్నం కూర కూడా అయిపోవచ్చింది. ఇంకా ఇలా మెంతులు అన్నీ మిక్సీ వేసేసాను. ఇలా మెత్తగా అయిందనమాట. కొంచెం పెరుగు తగ్గినట్టు అనిపించింది. మళ్ళీ పెరుగు వేసానండి. పెరుగు వేసి మళ్ళీ మిక్సీలో వేసేసాను. ఇదండి, తలకి కొంచెం వేడిగా ఉన్నా కూడా తగ్గిద్ది అనమాట. ఎండాకాలంలో కోడిగుడ్లు మాత్రం ఇలా నీళ్ళలో వేసి చూస్తానండి, అలా బాగున్నాయా లేదా అని చెప్పి వేసి చూస్తాను. పైకి వచ్చేస్తే వాటిని తీసేస్తానమాట. కింద అడుగునుంటే మాత్రం వంట చేసుకుంటానంటే వాటితో. మీలో ఎంతమంది ఎండాకాలంలో అలా చేస్తారో కామెంట్ చేయండి. అలానే కోడిగుడ్డు కూర ఇలా మా వారికి అంటే చాలా ఇష్టము. ఇలానే చేస్తాం. మీరు కూడా ఇలానే చేస్తారా అనేది కూడా నాకు చెప్పండి. ఫైనల్గా తలకి అప్లై చేసుకున్నానండి. కొంచెం మళ్ళీ ఒంట్లో నా వేడి కూడా పెరుగు రాస్తాం కాబట్టి చల్లదనంగా ఉంటుంది. తలంతా భారంగా ఉన్న కొంచెం రిలీఫ్ అవుతాం అనమాట. నేను వీక్లీ 2 టైమ్స్ రాస్తానండి. కానీ ఈ మధ్య అసలు రాయట్లేదు. ఇంకా హాస్పిటల్కి అలా వెళ్తూ వస్తున్నాను కాబట్టి ఇంకా రాయలేదండి. మా పాపకు కూడా ఎప్పుడైనా సెలవైతే కంపల్సరీగా అప్లై చేస్తాను. ఇంకే మా పాపకు కూడా ఈరోజు అప్లై చేసేసానండి. ఇలా ఫుల్గా పెట్టేసుకుంటాము. మా వారికి ఎందుకు మా వారు చూపించిన ప్రేమ హైలైట్ చేయనంటే, నాకు కొంచెం ఎండాకాలం అయినా వస్తే నాకు బాగోదండి. మరి ఆ వేడుకో ఏమో తెలీదు. నాకు కొంచెం గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం కూడా ఉంది. ఇంకా ఎండకి తట్టుకోలేను. ఎమ్మటనే గ్యాస్ ఫామ్ అయిపోయింది అనమాట. ఎండాకాలం మాత్రం మా వారు నన్ను మార్కెట్కి మాత్రం రానీయడు. కానీ కొన్ని సిచ్యువేషన్లో మనం వెళ్ళాలి, అది తప్పదు. కానీ వెళ్తానన్నా మా ఆయన ఒప్పుకోలేదండి. నేనైనా భరిస్తాను కానీ నువ్వు వద్దు, ఇంట్లోనే ఉండు అన్నాడు. నాకు అక్కడ తెలియని ఏడుపు వచ్చేసేసింది. మా ఇంట్లో ఇట్లా బల్లి గుడ్లు పెట్టింది అని, అసలు మా ఇంట్లో బల్లిలే ఉండవు, బయట ఉంటాయి. మరి మెస్ డోర్ తీసినప్పుడల్లా వచ్చిందేమో తెలీదు, మా పాప చూపించింది. ఇంట్లో మాత్రం అస్సలు ఉండవండి. ఇక ఎమ్మటనే తీసేసి కొంచెం చెట్ల దగ్గర పెట్టాను. ఆ చెట్ల కాడ పెట్టేటప్పుడు కూడా బల్లి కనిపించిందండి. వాటికి ఇంకా చూపిస్తూ ఆ చెట్ల దగ్గర పెట్టానమాట. నిజం చెప్పాలంటే సాయంత్రం టైంలో నిజంగా బల్లి వచ్చిందండి అక్కడికి. అంటే చెట్టు దగ్గరికి రాలేదు కానీ కొంచెం అవతల గోడకు వచ్చింది, గోడవైపు. కానీ వీడియో తీద్దామంటే కరెంట్ లేదని చెప్పి నేను ఇంకా తీయలేదండి. అదిగోండి ఎలా చూస్తుందో చూడండి. నేను ఏం చేసేస్తానా అని పాపం ఆయన ఎలా చంపుతామండి వాటిని. ఇంకా నేను చెట్ల దగ్గర పెట్టేసేసాను. ఇంకా మా వారు లంచ్కి వచ్చారండి. ఇంకా అమ్మకు కూడా క్యారేజ్ తీసుకెళ్ళిపోతాడు.
ఇంకా ఫైనల్గా మా పాపకి అట్లా అప్లై చేసేసాను. ఇంకా ఇంకా తన అన్నం తినేసి వెళ్తుంటే మా పాప చాలా బాధపడింది. సడన్గా వాతావరణం కూడా చల్లబడిందండి, వర్షం కూడా పడింది. ఇంకా చిన్న క్లిప్ తీసానమాట. మా వారు మార్కెట్కి వెళ్తుంటే ఈరోజు మా పాప అసలు వెళ్ళొద్దు డాడీ నా దగ్గరే ఉండు అని చెప్పి చాలా బాధపడింది పాపం. కానీ కొన్ని విషయాలు వెళ్ళాలి కదండి, తప్పదు కదా. ఎందుకు మా వారి కోసం వచ్చానంటే నాకు హెల్త్ బాగోదు కాబట్టి. నేను కొన్ని సిచ్యువేషన్లో బాగున్నా బాగోకపోయినా మరి మనం కూడా వెళ్ళాలి మార్కెట్కి. మా వారు శనివారం రోజు మార్కెట్లో పట్టాడంట, అది నాకు చెప్పలేదండి. ఇంటికి వచ్చిన తర్వాత మామూలుగా నొప్పులుగా ఉన్నాయి, ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి, ట్యాబ్లెట్ వేసుకున్నాడు. సో మరుసటి రోజు సండే రోజున ఈవినింగ్కి బాగా అసలు కాలు కదపలేకపోయాడండి. కింద పెడుతుంటే ఏడ్చేసేసాడు బాగా. సరేలేని చెప్పి ఆటో మాట్లాడేసుకుని ఇదివరకు చేసిన ఆల్రెడీ మా వారికి యాక్సిడెంట్ ఆపరేషన్ చేశారు కదా, ఇంకా అక్కడికే వెళ్ళామండి. అక్కడికి వెళ్తే వెంటనే ఎక్స్రే తీపిచ్చారనమాట. 10 days రెస్ట్ ఉండమన్నారు. అసలు బెడ్ రెస్ట్ చెప్పారు, పూర్తిగా మంచం దిక్కుండా అని చెప్పారు. సరేలే ఉండకపోయి నేను వెళ్తాలే, నువ్వు పిల్లని చూసుకో, పిల్ల నీ దగ్గర ఉంటుంది కాబట్టి పిల్లను ఉండండి అని చెప్పాను. లేదని ఒక్కరోజు మాత్రం నిన్న మాత్రం తను ఇంట్లో ఉన్నాడండి, పూర్తిగా మంచం మీద ఉండి. కొంచెం పర్వాలేదని చెప్పి తను ఇవాళ మొండిగా వెళ్ళిపోయాడండి మార్కెట్కి. అదనంటేనేమో నువ్వు నేను ఇంట్లో ఉంటే కుదరదగమ్మ, మనకు కొన్ని అప్పులు ఉన్నాయి కదా, అవి తీర్చుకోవాలి కదా అని చెప్పి ఇంకా తను మొండిగా వెళ్ళాడంటే, లేదు నేను వెళ్తాను అని అన్నాను, చేయలేవమ్మా నువ్వు, ఎండలకి నీకు పడదు, వద్దు తల్లిని, బాధైనా నేను భరిస్తా కానీ నువ్వు మాత్రం వెళ్ళొద్దు అని చెప్పాడు. ఇంకా అది నేను తట్టుకోలేక ఎంత ఏడ్చానంటే అంత ఏడ్చానండి. ఇంకా అదిగోనండి, ఇంకా ఎక్స్రే తీపిస్తుంటే మేము ఇట్లా కొంచెం వీడియో తీసాము. మొన్న నేను అవిసె గింజల కారం చేశాను కదండి, డైలీ రోజుకు 1 స్పూన్ తింటున్నామండి కంపల్సరీగా. ఇంకా 1 స్పూను ఇంట్లో వాళ్ళందరం అలా తింటున్నాం. నిజమే కదండి, మన కోసం హస్బెండ్ తన హెల్త్ బాగోకపోయినా వెళ్తున్నంటే ఏ భార్యకైనా ఏడుపు వస్తుంది. మనం వాళ్ళకి ఎక్కువ ప్రేమ చూపించిన వాళ్ళంతా పట్టించుకోరు, కానీ వాళ్ళు మనకు చూపిస్తే మాత్రం అది చిన్నదైనా సరే అసలు తట్టుకోలేము. అది నిజం. అవునంటారా కాదంటారండి?